మొత్తం చూడాలా? లేదా మొత్తం వినాలా? లేకపోతే మొత్తం చదవాలా? ఇది చేయకుండా ఊరికే టెన్షన్ పడితే ఉపయోగం ఏముంది? 3 రోజుల నుంచి ఆఫీసులో ఒకటే గొడవ. ఫార్మ్ 16 ఉండదు ఇక నుంచి అని. అది సగం ఇన్ఫర్మేషనే. ఇప్పుడు తెలుస్తోంది అందరికీ చెప్తూ ఉంటే కానీ ఫార్మ్ 16 ఫార్మ్ 130 అయింది కాబట్టి. పేరు మార్చారు అంతే. అలాగే బోల్డ్ ఫార్మ్స్, ట్యాక్స్కి సంబంధించిన ఫార్మ్స్ పేర్లు చాలా మారాయి. అంటే రీస్ట్రక్చర్ చేశారు, రీనేమ్ చేశారు అంతే. ఏప్రిల్ 1 నుంచి కొత్త న్యూ ఇన్కమ్ ట్యాక్స్ లా అండ్ రెజ్యూమ్ వస్తుంది కదా, సో దానికి అనుగుణంగా వీటిని నంబర్లు అవి మార్చారు, రీస్ట్రక్చర్ చేశారు. ఆ రీస్ట్రక్చర్లో భాగంగా ఈ 16 ఫార్మ్ 16 ఏదైతే ఉందో మనకి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఇచ్చే 16 కాస్త 130గా మారింది అంతే. సో మిగతా ఫార్మ్స్ అన్నీ కూడా వాటి పేర్లు అవి మారుతాయి కానీ వాటి యొక్క లక్షణాలు అవి తీరుతెన్నులు ఏవి మారవు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా చూడండి. ఫార్మ్ 16 ఫార్మ్ 130 అయింది అండ్ మిగతా ఫార్మ్స్ కూడా జస్ట్ రీస్ట్రక్చర్ అయ్యి వాటి పేర్లు మార్చుకున్నాయి అంతే. డిస్క్రిప్షన్ చూడండి, ప్యానిక్ అవ్వకండి.